నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు జూన్ 8కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేసే ముందు అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ క్లాసెస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్లోనూ ఎక్స్ట్రా మోడల్స్తో, కొత్త మోడల్స్తో అండ్ కొత్త లాజిక్స్ అండ్ ఈజీ టెక్నిక్స్తో మీకు కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ విత్ ఈజ్ ఆఫ్ ప్రిపరేషన్. అండ్ మాక్ టెస్ట్ అనేవి ఎక్స్ప్లెనేషన్స్ మన ఫ్యాకల్టీ అయిన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో మీకు జిఎస్ క్లాసెస్ కూడా టెస్ట్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దట్ యూ కెన్ ఫాలో. అండ్ ఇవి విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఈ నంబర్స్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు అవర్ ఫస్ట్ టాపిక్, ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అనమాట. అంటే నథింగ్ బట్ ఎలక్షన్స్ అనేవి రీసెంట్గా మనకి కన్క్లూడ్ అయ్యాయి కదా, 18th లోక్సభ ఎలక్షన్స్. దాని గురించి మొత్తం డేటా కవర్ చేస్తూ ఒక ఆర్టికల్ వచ్చింది. అసలు ఇక్కడ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మొత్తం ఇప్పటి వరకు ఎంతమంది ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు అండ్ ప్రతి ఒక్క ప్లేస్ని ఇన్క్లూజివ్గా కవర్ చేస్తూ పోలింగ్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ ఇప్పటి వరకు ఎన్ని ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఈ ఆర్టికల్ కవర్ అయింది. ఒకసారి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి కవర్ అయ్యాయో చూద్దాం. బికాస్ ఈ స్టాటిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకి స్టేట్మెంట్స్ వైజ్ అడగడం జరుగుతుంది. సో 82 రోజుల సుదీర్ఘ ప్రక్రియలో ప్రశాంతంగా ఎన్నికలు ఎన్ని రోజులు జరిగాయంట? 82 days. ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది ఒక రికార్డ్ అనమాట. వై? బికాస్ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఇది సెకండ్ హైయెస్ట్ రికార్డ్. డ్యూరేషన్ ఆఫ్ ఎలక్షన్స్ కన్సిడర్ చేస్తే, అంటే ఈ యొక్క ఎలక్షన్స్ యొక్క టైం పీరియడ్ కన్సిడర్ చేస్తే ఈ యొక్క 82 days అనేది సెకండ్ హైయెస్ట్ రికార్డ్ అనమాట. అయితే మరి ఫస్ట్ రికార్డ్ ఎప్పుడు నమోదైంది అంటే 1951-52 జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ పీరియడ్లో ఫస్ట్ రికార్డ్ అనేది నమోదైంది. సో అప్పుడు ఎంత డ్యూరేషన్ అంటే 4 months జరిగాయి ఎలక్షన్స్. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా 142 కోట్ల జనాభా, భిన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులున్న భారత్లో ఎన్నిక అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడున్న 96.88 కోట్ల ఓటర్ల సంఖ్య ఐరోపా సమాఖ్య, అమెరికా, మెక్సికో, కెనడా ఉమ్మడి జనాభా కన్నా ఎక్కువ. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, మొత్తం కంట్రీలో మన ఇండియాలో మొత్తం మీద 142 కోట్ల జనాభా ఉందంట. అంటే యాక్చువల్లీ మనం చూసుకుంటే లాస్ట్ ఇయరే చూసుకుంటే మనకు 143.8 crores క్రాస్ అయింది. ఈవెన్ చైనాని కూడా సర్పాస్ చేస్తాం మనం పాపులేషన్లో. అండ్ రీసెంట్ అప్డేట్ చూసుకుంటే 144 కూడా రీచ్ అయ్యాం. అంటే మొత్తం మీద మనం చూసుకుంటే 144 కోట్ల జనాభా ఉన్నారు ఇండియాలో. ఇంత కోట్ల జనాభాలో కూడా నంబర్ ఆఫ్ కల్చర్స్, నంబర్ ఆఫ్ డైవర్సిటీస్ ఉన్నాయి మనలో. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తాం కదా. అయితే ఇన్ని డైవర్సిటీస్ ఉన్న పీపుల్ మధ్యలో కూడా ఇంత బాగా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది ఒక రికార్డ్. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే, మన యొక్క ఓటర్ల సంఖ్య ఏదైతే ఉంటుందో, అంటే ఈ 144 crores ఆఫ్ పీపుల్లో తీసుకుంటే నియర్లీ 96 crores పీపుల్కి ఓటు హక్కు అనేది ఉందంట. అయితే ఈ యొక్క సంఖ్య అనేది మొత్తం మనం ఇక్కడ చూసిన కంట్రీస్ అన్ని పాపులేషన్ కలిపినా కానీ మన యొక్క ఓటర్స్ సంఖ్యనే ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పటి వరకు భారత ఎన్నికల సంఘం 1952 నుంచి 2024 వరకు, అంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అని చెప్పాం కదా 1952లో జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఎన్ని ఎలక్షన్స్ కండక్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చూద్దాం. సో లోక్సభకు 18 సార్లు, దేశంలోని రాష్ట్రాల శాసనసభలకు అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా, వాటికి 404 సార్లు అండ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం 16 సార్లు ఎలక్షన్స్ కండక్ట్ చేసిందంట ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇది సెకండ్ కాన్సెప్ట్, ఇక్కడ చూడాల్సిన కాన్సెప్ట్. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఒక్కరిని వదిలేయద్దు అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇదేంటి అంటే మీరు చూడండి డీటెయిల్గా, లెఫ్ట్ నో వన్ బిహైండ్ అని మనం ఒక కాన్సెప్ట్ చదువుకుంటాం. అంటే ఎవరిని వదలకుండా అన్ని సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ని కవర్ చేస్తూ పోలింగ్ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ చూసాం కదా. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క ట్రైబల్ పాపులేషన్ని లేదా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళని, ఈవెన్ హైటెస్ట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళని కూడా కవర్ చేస్తూ, ఈవెన్ సింగిల్ ఓటర్ ఉన్న చోట కూడా
పోలింగ్ స్టేషన్స్ని అరేంజ్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేశాము అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు చూడాల్సిన ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రపంచంలోనే, ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోని హైయెస్ట్ పోలింగ్ స్టేషన్ అంటే ఎత్తైన పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది అని అడుగుతారు. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. తషిగాంగ్ అనే ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్ స్పిటి వ్యాలీ దగ్గర ఉందన్నమాట. అది ఎంత హైటో చూడండి, 18,256 అడుగుల ఎత్తులో ఈ యొక్క పోలింగ్ స్టేషన్ అనేది ఉంది. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ మాలోగామ్ అనే ఒక ప్లేస్ ఉంది. మాలోగామ్ అనే ఒక గ్రామం ఉంది ఎక్కడ, అరుణాచల్ ప్రదేశ్లో. సో ఈ మాలోగామ్ అనే ఏరియా ఉంది కదా అరుణాచల్ ప్రదేశ్లో, ఇక్కడ ఓన్లీ సింగిల్ ఓటర్ ఉన్నారు. ఆ సింగిల్ ఓటర్ ఉన్న చోట కూడా పోలింగ్ స్టేషన్ పెట్టి అక్కడ ఓటింగ్ అనేది నిర్వహించారంట. అండ్ ఈవెన్ టైగర్ రిజర్వ్స్ లాంటి గిర్ ఫారెస్ట్ ఉంది కదా గుజరాత్లో, అలాంటి ప్లేసెస్లో కానీ, అండ్ మావోయిస్టులు టెర్రరిస్టులు ఎక్కువగా తిరిగే ఛత్తీస్గఢ్ ఏరియాలో కానీ, ఇలా ప్రతి చోట కూడా పోలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క మనిషి తన ఓటు హక్కు వినియోగించుకునేలా చేశామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ ఓటు హక్కు అనే కాన్సెప్ట్ వచ్చింది కదా, నథింగ్ బట్ రైట్ టు ఓట్ అని చెప్పి. ఇది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏ ఆర్టికల్ ప్రకారం అని అడుగుతారు, ఆర్టికల్ 326 అనమాట. దాన్ని మనం ఏం చెప్తాము అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఏంటి, ప్రతి ఒక్క సిటిజన్ కూడా, అంటే ఈవెన్ ఇండియాలో ఉన్నా లేదా ఫారెన్లో ఉన్నా కానీ మన యొక్క కంట్రీ యొక్క సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, క్రీడ్, జెండర్, రిలీజియన్ ఇవేమి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు కల్పించడమే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని పిలుస్తాం అనమాట. అంటే రైట్ టు ఓట్. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 326 ఆఫ్ పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ గ్రాంటెడ్ రైట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ చూడండి. అండ్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ యొక్క 18th లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఈ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఒక తెగ అంటే ఒక ట్రైబల్ పాపులేషన్ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాళ్ళు ఎవరని అడుగుతారు, షాంపెన్ ట్రైబ్స్. షాంపెన్ ట్రైబ్స్ వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ ఇన్హాబిటెంట్స్ ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు వాళ్ళు. ఓకే, ఇది మేజర్గా కవర్ అయిన కాన్సెప్ట్. సో ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. అండ్ నెక్స్ట్ వన్, మోసాల నివారణ కోసం అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇదేంటి అంటే నథింగ్ బట్ ఈ డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి కదా, అంటే ఈ డిజిటల్ పేమెంట్స్లో ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ సైబర్ క్రైమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. వీటన్నిటిని కర్బ్ చేయడానికి అంటే వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి జరగకుండా ఒక ఇంటర్ఫేస్ వచ్చింది. ఆ ఇంటర్ఫేస్ని లాంచ్ చేసింది ఎవరు అని అడుగుతారు, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ ఇంటర్ఫేస్ని లాంచ్ చేశారు. ఓకే, అయితే అదేంటో చూద్దాం. డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను నివారించి వినియోగదారులకు భరోసా కలిగించేలా ఒక ప్రత్యేక వేదిక తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనే ఒక నోవెల్ టెక్నాలజీని తీసుకొచ్చింది. దేనికోసం అంటే డిజిటల్ పేమెంట్స్లో ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరగకుండా ఆపడానికి. ఎవరు తీసుకొచ్చారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది కాబట్టి దాని గురించి చూద్దాం. 1934 యాక్ట్ ప్రకారం 1935లో ఆర్బీఐ అనేది ఫామ్ అయింది. ఏంటి, 1934 యాక్ట్ ప్రకారం 1935లో ఆర్బీఐ ఫామ్ అయింది కదా. సో అకార్డింగ్ టు విచ్ రికమెండేషన్స్ అని అడిగితే అకార్డింగ్ టు హూమ్ రికమెండేషన్స్ అంటే హిల్టన్ యంగ్ కమిషన్. ఏ కమిషన్ రికమెండేషన్స్ మేరకు 1935లో ఆర్బీఐ ఫామ్ అయింది అంటే హిల్టన్ యంగ్ కమిషన్స్ యొక్క సూచనల మేరకు ఫామ్ అయింది అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చూస్తున్నాం మనం, ఫారెక్స్. ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, నథింగ్ బట్ విదేశీ మారక నిల్వలు. అయితే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. మన కంట్రీ అనేది ఎక్స్పోర్ట్స్ చేస్తాం అండ్ ఇంపోర్ట్స్ చేసుకుంటాం, అంటే ఎగుమతులు దిగుమతులు అని చెప్తాం తెలుగులో. మీన్స్ మనం మన దగ్గర ఉన్న ఎక్సెస్ ఐటమ్స్ కానీ లేదు అంటే మన దగ్గర పాపులర్గా ఉన్న ఐటమ్స్ కానీ జీఐ ట్యాగ్ ఉన్న ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా లేదా ఫారెన్లో డిమాండ్ ఉన్న ఐటమ్స్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తాం. అలా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి మనీ ఇవ్వాలి కదా వాళ్ళు, అంటే చెల్లించాలి కదా పేమెంట్. అలా వాళ్ళు పే చేసేది ఏంటి అంటే యూనివర్సల్ యాక్సెప్టెడ్ కరెన్సీ ఏంటి, డాలర్స్. సో వాళ్ళు డాలర్స్లో మనకి పే చేస్తారనమాట. అండ్ మనం కూడా వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు దిగుమతులు చేసుకున్నప్పుడు వాళ్ళకి మనం పే చేసేది కూడా డాలర్స్లోనే పే చేస్తాం. సో ఈ యొక్క డాలర్స్లో మనం ఎర్న్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో మన ఎక్స్పోర్ట్స్ ద్వారా ఫారెన్ కంట్రీస్ నుంచి మనం ఎర్న్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని చదువుతాం, అంటే విదేశీ మారక నిల్వలు అని చదువుతాం. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ న్యూస్లోకి వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ May 31 నాటికి
మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అని ఒక కాన్సెప్ట్ ఎవరు చెప్తున్నారు? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు రివీల్ చేశారు. ఎంత అంటే 651 బిలియన్ యూఎస్డి అనమాట. ఇది చాలా హైయెస్ట్ రికార్డ్. ఎందుకు అంటే నియర్లీ 1 డికేడ్ బ్యాక్ చూసుకుంటే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి దగ్గర దగ్గర 210, 250 అట్లా ఉండేది. 250 బిలియన్ యూఎస్డి అట్లా ఉండేది. అండ్ ఇంత మనం ఇంప్రూవ్మెంట్ చూసాము అంటే దానికి రీజన్ మన ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ జరగడమే. సో ఇక్కడ 651 బిలియన్ యూఎస్డి అనేది మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఆర్బీఐని తీసుకొచ్చింది ఏ కమిషన్ ప్రకారం అంటే హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం తీసుకొచ్చారు. అండ్ ఆర్బీఐ లాంచ్ చేసిన డిజిటల్ ఇంటర్ఫేస్ ఏంటో కూడా చూడండి. సో అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇదేంటంటే జీడిపి ఎస్టిమేట్ ఉంటుంది కదా, మనకి రెగ్యులర్గా న్యూస్లోకి వచ్చే ఇష్యూ ఏంటి అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క ఎస్టిమేట్స్ చూస్తాం. అంటే కంట్రీకి సంబంధించిన జీడిపి ఉంటుంది కదా, ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీస్ ఆఫ్ ద కంట్రీ. సో దాన్ని మనం జీడిపి అని పిలుస్తాం. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ బౌండరీస్లో అంటే మన యొక్క కంట్రీ బౌండరీస్లో ప్రొడ్యూస్ అయిన వస్తు సేవల అంతిమ విలువ, దీన్నే జీడిపి అని చదువుకుంటాం మనం. అయితే ఈ జీడిపి యొక్క ఎస్టిమేషన్స్ అనేవి వివిధ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కానీ, నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదా ఇండియాలోనే ఉన్న కొన్ని ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ యొక్క ఎస్టిమేషన్స్ అంటే అంచనాలు ఇస్తూ ఉంటాయి. అంటే కంట్రీ జీడిపి ఇంత ఉంటుంది, ఇంత పెరుగుతుంది, ఇంత తగ్గుతుంది అని చెప్పి ఎస్టిమేట్స్ ఇస్తాయి కదా, అవి మనం అప్డేట్ చేసుకుంటుండాలి. అందులో అన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అనమాట, లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, ఓఈసీడీ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినవి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ వచ్చిన న్యూస్ ఎవరు అంటే ఆర్బీఐ ఇండియా యొక్క జీడిపిని ఎంతగా ఎస్టిమేట్ చేసింది అని మనం లాస్ట్ వీక్ చూసాం. ఓకే, లాస్ట్ వీక్ ఎంత ఎస్టిమేట్ చేసింది? 7% అని చెప్పి ఆర్బీఐ ఎస్టిమేట్ చేసింది. అయితే ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తూ 0.2% పెంచి 7 నుంచి 7.2కి ఇంక్రీజ్ చేసింది అనమాట. ఓకే, సో ఆర్బీఐ రీసెంట్ అప్డేట్ ఏంటి అంటే జీడిపి ఎస్టిమేషన్లో 7.2%. అది చూడండి సరిపోతుంది జస్ట్ ఇది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 7% నుంచి 7.2% ఆర్బీఐ పెంచింది. ఇది చూడండి సరిపోతుంది. జస్ట్ ఇండియా యొక్క ఆర్బీఐ అంటే ఇండియా యొక్క జీడిపి ఎస్టిమేట్ ఆర్బీఐ ఎంతగా చేసింది అంటే 7.2%కి చేసింది. నెక్స్ట్ వన్, సొమాలియా విన్స్ నాన్ పర్మనెంట్ సీట్ ఆన్ యుఎన్ఎస్సి. ఈ కాన్సెప్ట్ చదవడానికంటే ముందు మీకు యుఎన్ఎస్సి అంటే తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని చదువుకుంటాం. దేని కింద వర్క్ చేస్తుంది? యుఎన్ఓ కింద, అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తుంది కదా. సో ఈ యుఎన్ఎస్సి అనేది దాని యొక్క కాంపోజిషన్ చూస్తే 5+10 మెంబర్స్ అని చదువుతాం మనం. ఎంత? 5+10. ఓకే, ఈ 5 వచ్చి పర్మనెంట్ మెంబర్స్. పర్మనెంట్ మెంబర్స్ ఎవరు? యుఎస్ఏ, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఈ 5 కూడా పర్మనెంట్ మెంబర్స్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ 5 కంట్రీస్కి ఏవైతే ఈ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయో వీటికి వీటో పవర్స్ ఉంటాయి. వీటో పవర్స్ అంటే ఏ రిజల్యూషన్ అయినా అడ్డుకునే ఒక పవర్ అనమాట. అడ్డుకోవచ్చు లేదా పాస్ చేయొచ్చు. సో వీళ్ళ అధికారం అనేది అంటే వీళ్ళ డెసిషన్ అనేది ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది వీటో పవర్స్ ఉన్న కంట్రీస్. అండ్ ఈ 5 మెంబర్స్ తీసేస్తే ఇంకా 10 ఉంటాయి కదా, ఈ 10 మెంబర్స్ కూడా నాన్ పర్మనెంట్ మెంబర్స్. సో ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ని 2 ఇయర్స్ టైంకి అంటే 2 ఇయర్స్ టైం పీరియడ్కి టెంపరీగా యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి ఎన్నుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఓకే, అయితే ఇప్పుడు మనం నిన్న చూసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ యుఎన్ఎస్సి ఏదైతే ఉందో దాంట్లో టెంపరీ మెంబర్షిప్ కోసం 5 కంట్రీస్ ఆల్రెడీ యాక్సెప్ట్ అవ్వబోతున్నాయని మనం ఒక కాన్సెప్ట్ చదివాం. ఆ 5 కంట్రీస్ ఏంటో చూద్దాం. ఇది నిన్న మనం కవర్ చేసిన ఆర్టికల్. భద్రతా మండలికి పాక్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సొమాలియా, ఈ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 కంట్రీస్ కూడా మన యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఎన్నిక అవ్వబోతున్నాయని చెప్పి మనం చదివాం కదా. అయితే దీని కంటిన్యూషన్ ఈరోజు ఆర్టికల్. సో ఇప్పుడు ఆ కంట్రీస్లో ఒక కంట్రీ సొమాలియా విన్స్ నాన్ పర్మనెంట్ సీట్ ఆన్ యుఎన్ఎస్సి, అంటే ఈ యొక్క టెంపరీ మెంబర్షిప్ అనేది సొమాలియా ఎక్వైర్ చేసుకుంది అని ఆర్టికల్ వచ్చింది. నెక్స్ట్, Somalia has reached a major milestone by becoming the first country since the 1970s to have a non-permanent place on the UNSC. This change, which was revealed after a vote in 193-member UNGA,
ఎక్కడ అని ఓటింగ్ అడుగుతారు, యుఎన్జిఏ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ కండక్ట్ చేస్తే సొమాలియాకి ఏకగ్రీవంగా ఓట్లు పడ్డాయి. అంటే ఓటింగ్ ఎక్కువ వచ్చి నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. సొమాలియా ఉంది కదా మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కంట్రీ, దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ చూద్దాం. ఆఫ్రికా కాంటినెంట్లో మనకి ఇక్కడ ఈస్టర్న్ సైడ్లో సొమాలియా ఉంటుంది. సో మనం ఏ కంట్రీ అయితే న్యూస్లోకి వస్తుందో ఆ కంట్రీ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఆఫ్రికాలో ఉంటుంది సొమాలియా. అండ్ నెక్స్ట్ వన్, 3 ఏళ్లలో 8 కిలోమీటర్ల మేర తగ్గిన వందే భారత్ రైళ్ల వేగం. ఇది దేని గురించి అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఆ ట్రైన్స్ యొక్క స్పీడ్ కెపాసిటీ గురించి డిస్కస్ చేసే ఒక ఆర్టికల్. అంటే మనం 3 years పీరియడ్లో తీసుకుంటే లైక్ 2021 ఆ ఎరా నుంచి ఇప్పుడు 2023-24 వరకు చూసుకుంటే ఈ యొక్క ట్రైన్ స్పీడ్ అనేది తగ్గింది అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఎంత తగ్గిందో చూద్దాం. అసలు ఈ వందే భారత్ ట్రైన్స్ ఫస్ట్ ఎప్పుడు వచ్చాయి అండ్ ఎవరు తయారు చేశారు, అసలు దాని యొక్క మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఎంత అనేది చూద్దాం. సో వందే భారత్ రైలు 2020-21లో సగటున 86 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా ప్రస్తుతం గంటకు 76 కిలోమీటర్ల సగటు వేగంతో మాత్రమే నడుస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఎంత వేగంతో అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ కాన్సెప్ట్ చూడండి, మనకి 3 years బ్యాక్ తీసుకుంటే ఎంత అంట 84 కిలోమీటర్స్, అంటే గంటకి 84 కిలోమీటర్లతో ప్రయాణించే ట్రైన్ ఇప్పుడు 76 కిలోమీటర్స్కి పడిపోయింది దాని స్పీడ్ రేంజ్ అనేది. అయితే దీనికి ఈ డిస్కషన్కి రీజన్ ఏమిస్తున్నారు అంటే ట్రాక్స్ యొక్క బిహేవియర్ బట్టి, అంటే ఎక్కడ ఏ లొకేషన్లో ట్రాక్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి కూడా స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఢిల్లీ రూట్లో స్పీడ్ అనేది మ్యాక్సిమం లిమిట్ కూడా రీచ్ అవుతుంది. అంటే మ్యాక్సిమం లిమిట్ ఎంత, ద వందే భారత్ ఎక్స్ప్రెస్ కెన్ రన్ అప్ టు అ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 160 కిలోమీటర్. మ్యాక్సిమం స్పీడ్ అనేది గుర్తుపెట్టుకోండి, మనం దాన్ని ఈవెన్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో కూడా కంపేర్ చేసి చూద్దాం. సో వందే భారత్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటే 160 km/h. ఓకేనా, అయితే ఎంత ఉండేది ఎంతకు తగ్గింది అనేది చూడండి సరిపోతుంది. తర్వాత ఈ ఢిల్లీ రూట్లో మాత్రం ఈ యొక్క మ్యాక్సిమం స్పీడ్ అనేది వెళ్తుందంట 160 km/h, బికాస్ డిపెండ్స్ అపాన్ ది ట్రాక్స్ అనమాట. సో అండ్ ఫస్ట్ వందే భారత్ ట్రైన్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది అంటే 2019లో లాంచ్ అయింది. అండ్ ఆ ఫస్ట్ టైం లాంచ్ చేసిన వందే భారత్ ట్రైన్ని తయారు చేసింది చెన్నైకి సంబంధించిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేశారు. ఇవన్నీ స్టేట్మెంట్స్ వైజ్ ఇంపార్టెంట్. సో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ బై శ్రీ నరేంద్ర మోడీ ఆన్ ద న్యూ ఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి రూట్ ఇన్ February 2019. సో ద వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎర్లియర్లీ నోన్ యాజ్ ట్రైన్ 18. మనకి ట్రైన్ 18 అనే కాన్సెప్ట్ తెలుసు కదా, అంటే నథింగ్ బట్ ఈ వందే భారత్ ట్రైన్స్ని ఇంతకుముందు ట్రైన్ 18 అని పిలిచేవాళ్ళు. సో ఈజ్ అ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై గవర్నమెంట్ ఓన్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. సో ఈ ఫైనల్ పాయింట్, ఇట్ ఈస్ అన్ ఇండిజినస్లీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ సెమీ హై స్పీడ్ సెల్ఫ్ ప్రొపెల్ ట్రైన్. యాజ్ ఆఫ్ 25th April 2024 51 వందే భారత్ ట్రైన్స్ ఆర్ ఇన్ సర్వీస్. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ 25th April కల్లా ఈ 2024లో ఎన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ రన్నింగ్లో ఉన్నాయంటే 51 ట్రైన్స్ రన్నింగ్లో ఉన్నాయి. సో మీరు మేజర్ కాన్సెప్ట్ ఏం చూడాలి అంటే మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ అనేది ఇంపార్టెంట్. 160 km/h అనేది వందే భారత్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ లిమిట్. అయితే 84 ఉండేది 76కి పడిపోయిందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒకసారి మనం బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించి కూడా చూద్దాం, దాని కనెక్టింగ్ లింక్ అనమాట. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ is an under construction high speed rail line which will connect India's economic and financial hub Mumbai with the largest city of the state of Gujarat, Ahmedabad. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో చూడండి, 350 km/h అంటే 350 km/h వెళ్తుంది బుల్లెట్ ట్రైన్ అనేది. వందే భారత్ ట్రైన్స్కి నార్మల్ ట్రైన్స్కి బుల్లెట్ ట్రైన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే జస్ట్ అవి వెళ్ళే స్పీడ్ బట్టి అవి కేటగరైజ్ చేస్తారనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ వందే భారత్ ట్రైన్స్ని బుల్లెట్ ట్రైన్స్ని కంపేర్ చేస్తే వందే భారత్ ట్రైన్స్ అనేవి 160 km/h ఉంటే బుల్లెట్ ట్రైన్స్ అనేవి 350 km/h ఉంటాయి. అయితే ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ అనేవి ఇంకా రాలేదు. బై 2026 కల్లా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ వస్తుంది అని ఒక ఎస్టిమేషన్ ఉందన్నమాట. ఎక్కడ అంటే ముంబై టు అహ్మదాబాద్ రైల్ కారిడార్ అని పిలుస్తాం దాన్ని. ఇది. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే June 7. ఇది నిన్న కవర్ చేయాల్సిన కాన్సెప్ట్ స్కిప్ అయింది. సో food safety can be defined as a way to store, prepare, consume and deliver food in such a way
దట్ ఇట్ కెన్ మెయింటైన్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ గుడ్ హెల్త్. ఇదేంటి అంటే మనకి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు WHO అండ్ FAO కలిసి, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఈ రెండు కలిసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని June 7th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారనమాట. ఇది దేని గురించి అవేర్నెస్ అంటే ఫుడ్ యొక్క సేఫ్టీ గురించి అండ్ ఫుడ్ యొక్క హైజీనిక్ స్టాండర్డ్స్, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, మన హెల్త్కి ఉపయోగపడేలా, హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యేలా ఎలా కన్జ్యూమ్ చేయాలి అని చెప్పే కొన్ని గైడ్లైన్స్ని జారీ చేసే ఒక సేఫ్టీ డే అనమాట. సో ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే June 7th చేస్తారు. ఎవరెవరు చేస్తారు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ WHO. సో ఈ రెండు సంస్థల గురించి చూద్దాం. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వచ్చేసి రోమ్, ఇటలీలో ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఫుడ్కి సంబంధించిన మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా రోమ్లోనే ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ ఏ ఆర్గనైజేషన్స్ వచ్చినా హెడ్ క్వార్టర్స్ చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క థీమ్ అడుగుతారు. ఫుడ్ సేఫ్టీ డే యొక్క థీమ్ ఏంటో చూద్దాం. ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటే దాని యొక్క మీనింగ్ చూడండి. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు, అంటే వాటర్ కానీ ఫుడ్ కానీ ఎంత స్కేర్సిటీ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్న ఫుడ్ని వేస్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్స్ లాంటివి వచ్చినప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది దెబ్బతినకుండా, ఫుడ్ సేఫ్టీ కూడా లో అవ్వకుండా ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండేలా చేయాలి అనేది ఈ ఫుడ్ సేఫ్టీ డే యొక్క థీమ్ అనమాట. సో ఇంపార్టెంట్ ఇది, ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే ఈ FAO అండ్ WHO వాళ్ళు 2018 నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, 2018 నుంచి స్టార్ట్ చేశారు, June 7th జరుపుతున్నారు. అండ్ ఇప్పుడున్న 2024 యొక్క థీమ్ ఏంటి అంటే ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ కాన్సెప్ట్, పెరిగిన ట్రాన్స్జెండర్ ఓటర్ల పోలింగ్. ఇదేంటి అంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఉంటారు కదా మనకి, ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరిగిందంట. లాస్ట్ టైం 2019 అంటే 17th లోక్సభ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఈ యొక్క 18th లోక్సభ ఎలక్షన్స్లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఎంత ఉండేది, ఎంత పెరిగింది, అసలు ఎంత జనాభా ఉన్నారో చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ ఓటర్ల పోలింగ్ శాతం గత సార్వత్రిక ఎన్నికల కన్నా పెరిగిందని ఎన్నికల సంఘం డేటా తెలియజేస్తుంది. ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్, ఆర్టికల్ 324. సో 2019 లోక్సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో 14.58% మాత్రమే పోల్ కాగా తాజా ఎన్నికల్లో ఇది 25%గా నమోదైంది. అంటే 14% నుంచి 25% అంటే నియర్లీ 10% అనేది పెరిగిందనమాట. అయితే అసలు పాపులేషన్ ఎంత ఉన్నారు అంటే 2011 సెన్సస్ ప్రకారం మనకి పాపులేషన్ ఎంత అంటే 4.8 crores, అంటే 4,87,00,000 జనాభా ఉన్నారు ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనేవాళ్ళు. సో వీళ్ళలో ఇప్పుడు ఓటింగ్ పర్సెంట్ అనేది 25%గా నమోదైందంట. అయితే ఇక్కడ మనం కొంచెం స్టాటిక్ డేటా చూస్తే ట్రాన్స్జెండర్ పర్సన్స్ సంబంధించి మన కంట్రీలో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటో గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ఇయర్ ఇంపార్టెంట్ 2019. సో ఇది మన కంట్రీలో ట్రాన్స్జెండర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న చట్టం. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ యాక్ట్ 2019. నెక్స్ట్ టాపిక్, వరల్డ్ ఓషన్స్ డే June 8th. ఈ రోజు ఏదైతే ఉందో June 8th అనేది వరల్డ్ ఓషన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అయితే ఈ యొక్క ఓషన్స్ డే యొక్క థీమ్ ఏంటి, అది ఎవరు సెలబ్రేట్ చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తారో చూద్దాం. అంటే ప్రపంచ సముద్రాల దినోత్సవం అన్నమాట. సో ఇన్ 1992 వరల్డ్ ఓషన్స్ డే వాజ్ ప్రపోజ్డ్ ఎట్ ఎర్త్ సమ్మిట్ took place in Rio de Janeiro. On December 5, 2008, the UNGA designated June 8 to be observed as World Oceans Day every year. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ అసలు ప్రపోజ్ చేసింది ఇట్లా ఒక డే చేయాలి అని 1992లో మనకి ఎర్త్ సమ్మిట్ అని ఒకటి జరుగుతుంది అనమాట. రియో డి జనీరియో అనే ఒక ప్లేస్లో ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఆ ఎర్త్ సమ్మిట్ 1992లో జరిగింది. అప్పుడు ఫస్ట్ రిజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది. అసలు ఒక ప్రపోజల్ వచ్చిందనమాట,
ఒక ప్రపోజల్ వచ్చిందనమాట, వరల్డ్ ఓషన్స్ డే సెలబ్రేట్ చేయాలి అని. కానీ ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అంటే 2008 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఓకే, అయితే చూద్దాం. ద డే వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ద కనెక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ద ఓషన్స్. ఓషన్స్కి హ్యూమన్ బీయింగ్స్కి ఉన్న కనెక్షన్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి జరుపుకుంటున్న ఒక రోజు. ఇక్కడ థీమ్ చూద్దాం. ద థీమ్ ఫర్ వరల్డ్ ఓషన్స్ డే 2024 ఈస్ అవేకన్ న్యూ డెప్త్స్. అవేకన్ న్యూ డెప్త్స్. ఈ యొక్క థీమ్ని కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే అవేకన్ న్యూ డెప్త్స్ అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంకా డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ చేయాలి. ఆ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ చేసి లోపల ఉన్నవి మనకు యూజ్ అయ్యేలా ఎలా సో లోపల ఉన్న రీసోర్సెస్ సస్టైనబుల్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని రీసెర్చ్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ థీమ్ ఇవ్వడం జరిగింది, అవేకన్ న్యూ డెప్త్స్ అనమాట. అయితే దీన్ని మనం కొంచెం సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటే మనకి సముద్రయాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఏంటి సముద్రయాన్ ప్రాజెక్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చంద్రయాన్ ప్రాజెక్ట్ తీసుకున్నామంటే అది దేని గురించి? మూన్ ఎక్స్ప్లోరేషన్ కోసం మనం పంపించిన ఒక ప్రాజెక్ట్ అనమాట, ఒక శాటిలైట్ ప్రాజెక్ట్. అయితే ఒక స్పేస్ ప్రాజెక్ట్ అది. అయితే ఇక్కడ సముద్రయాన్ తీసుకుంటే ఇదేంటి అంటే డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కోసం మనం చేస్తున్న ఒక ప్రాజెక్ట్ సముద్రయాన్. అయితే ఇక్కడ వీళ్ళు పంపించేది ఏంటి అంటే మత్స్య 6000 అనే ఒక క్యాప్సూల్. ఏంటది? వెరీ ఇంపార్టెంట్, మత్స్య 6000. ఇది సముద్రయాన్ ప్రాజెక్ట్ కింద పంపిస్తున్న ఒక క్యాప్సూల్ అనమాట. క్యాప్సూల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ అ మెషిన్ విచ్ హోల్డ్స్ 3 members. క్యాప్సూల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ ఎ మెషిన్ విచ్ హోల్డ్స్ 3 members. ముగ్గురు వెళ్ళొచ్చు అందులో. ఎక్కడి వరకు అంటే 6000 meters. 6000 meters వరకు వెళ్ళి డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు. ఇది సముద్రయాన్ ప్రాజెక్ట్. సో ఇది మనం దానికి లింక్ చేసుకోవచ్చు. సో ఓషన్ డే ఎప్పుడు చేస్తారు? June 8th చేస్తారు. అండ్ ఎప్పటి నుంచి చేస్తున్నారంటే 2008 నుంచి చేస్తున్నారు. దాని యొక్క థీమ్ ఏంటో చూడండి, సరిపోతుంది. సో ఇంతవరకు చూడండి, సరిపోతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ ఇన్ అ టైగర్ రిజర్వ్. ఇదేంటి అంటే ఒక టైగర్ రిజర్వ్ ఉంది. ఆ టైగర్ రిజర్వ్లో విత్ ఇన్ ద టైగర్ రిజర్వ్ ఒక బయోస్పియర్ని సృష్టించిన వాళ్ళుగా ఇద్దరు న్యూస్లోకి వచ్చారు. వాళ్ళు ఎన్వైర్మెంటలిస్ట్ అనమాట. ఎవరో చూద్దాం. 2 environmentalists, Jaidhar Gupta and Vijay Dasmana, created India's first biosphere in a tiger reserve called Rajaji Raghati Biosphere Reserve. ఏ బయోస్పియర్ రిజర్వ్ అని అడుగుతారు. రాజాజీ రాఘాతి బయోస్పియర్ రిజర్వ్. ఓకే, అదేంటో చూద్దాం. 2 environmentalists, Jaidhar Gupta and Vijay Dasmana, created India's first biosphere in a tiger reserve called Rajaji Raghati Biosphere within the Rajaji National Park in Uttarakhand. ఉత్తరాఖండ్లో ఉన్న ఒక నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్ అంటారు. అంటే మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు కదా రాజగోపాల్చారి గారు, ఆయన పేరు మీద ఉత్తరాఖండ్లో ఒక నేషనల్ పార్క్ ఉంది. ఆ నేషనల్ పార్క్లో విత్ ఇన్ నేషనల్ పార్క్ ఒక బయోస్పియర్ని సృష్టించారంట. ఎవరు అంటే జైదార్ గుప్తా అండ్ విజయ్ దాస్మానా. ఆ యొక్క బయోస్పియర్ పేరు రాజాజీ రాఘాతి బయోస్పియర్. ఓకే, ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే ఎవరు సృష్టించారు అనేది చూడండి. అండ్ ఈ యొక్క రాజాజీ నేషనల్ పార్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇన్ 1983 ద ఇంటెంట్ నోటిఫికేషన్ ఆఫ్ రాజాజీ నేషనల్ పార్క్ వాజ్ ఇష్యూడ్ ఆఫ్టర్ మర్జింగ్ ద 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఈ యొక్క నేషనల్ పార్క్ అనేది 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని మర్జ్ చేయడం ద్వారా, అంటే కలిపేయడం ద్వారా సృష్టించారు. అవి ఏమేంటి అంటే రాజాజీ, మోతీచూర్ అండ్ చిల్లా. అంటే ఈ 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని మర్జ్ చేయడం ద్వారా సృష్టించిన ఒక నేషనల్ పార్క్. దీనికి నేమింగ్ అనేది రాజగోపాలాచారి గారి నేమ్ మీద ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ యొక్క లొకేషన్ గురించి చూద్దాం. అండ్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద రాజాజీ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్, ద బయోస్పియర్ ఓవర్లుక్స్ ద రాకీ వైట్ రఘాతి రివర్ బెడ్ నెసిల్డ్ ఇన్ ద శివాలిక్ ఫుట్ హిల్స్. శివాలిక్ ఫుట్ హిల్స్ ఉన్నాయి కదా మనకి, హిమాలయన్ శివాలిక్ ఫుట్ హిల్స్. అక్కడ ఈ యొక్క రఘాతి అనే రివర్ బెడ్ ఉంది. ఆ రివర్ బెడ్ యొక్క లొకేషన్ దగ్గర ఇది లొకేట్ అయి ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది, రాజాజీ రఘాతి బయోస్పియర్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, చక్కెర వ్యాధికి చుక్కల మందు అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇదేంటి అంటే ఇప్పుడు మనకి ఎవరికైనా కానీ డయాబెటీస్ అనేది ఉంటుంది కదా, అంటే షుగర్ అని చెప్తాం కదా మనం. సో ఈ డయాబెటీస్కి మనకి 2 types ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం అసలు. ఈ 2 types ఏంటి అంటే ఒకటి డయాబెటీస్ type 1, ఇంకోటి type 2 అనమాట. ఇంకా ఇన్నర్గా చాలా ఉంటాయి, లైక్ గెస్టేషనల్ డయాబెటీస్ అని ఇలా. సో అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయవసరం లేదు. సో అసలు డయాబెటీస్లో type 1, type 2 అని చూస్తాం మనం యాక్చువల్గా. అయితే type 1కి వచ్చేసి
టైప్ 1లో ఎవరైతే ప్రోన్ అవుతారో వాళ్ళకి ఇన్సులిన్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇన్సులిన్ థెరపీ అంటే ఈ యొక్క సబ్క్యూటేనియస్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ సబ్క్యూటేనియస్ లేయర్లో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది వాళ్ళు రోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు. టైప్ 2 డయాబెటీస్ అంటే వాళ్ళు మెడిసిన్స్తో కూడా క్యూర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది టైప్ 1 గురించి. ఈ టైప్ 1లో ఇన్సులిన్ థెరపీ చేయాలని చెప్పాం కదా. సో ఇలా రోజు సబ్క్యూటేనియస్లో ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది అన్కంఫర్టబుల్ ట్రీట్మెంట్ అనమాట. సో దీన్ని కర్బ్ చేయడానికి ఒక టెక్నాలజీ నథింగ్ బట్ ఒక ఇన్నోవేషన్ వచ్చింది. ఆ ఇన్నోవేషన్ ఏంటి అంటే ఇదే చుక్కల మందు అంటే డ్రాప్స్ థెరపేటిక్ ట్రీట్మెంట్ అనమాట. ఎట్లా ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ అభివృద్ధి రోగులకు ఇంజెక్షన్ల నుంచి విముక్తి. సో ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ అభివృద్ధి రోగులకు ఇంజెక్షన్ల నుంచి విముక్తి అంటే నథింగ్ బట్ ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ అంటే డ్రాప్స్లో ఇన్సులిన్ ఉంటుంది, దాన్ని ఓరల్గా కన్జ్యూమ్ చేస్తారనమాట. ఇప్పటి వరకు ఓరల్ ఇన్సులిన్ అనేది లేదు, ఎప్పుడు కూడా ఇంజెక్షన్స్ ద్వారా సబ్క్యూటేనియస్ లేయర్లో తీసుకోవడమే. సో డ్రాప్స్ రూపంలో ఇప్పుడు కొత్తగా ఒక ఫార్ములేషన్ వచ్చిందని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. మధుమేహానికి గురైతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు గుచ్చుకుంటూనే ఉండాలి, ఆ బాధ చెప్పుకోలేంది. ఇంజెక్షన్ల సమస్యకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు చుక్కల మందును అభివృద్ధి చేశారు. ఈ చుక్కలను నాలుక కింద వేసుకుంటే ఇంజెక్షన్లు అవసరమే లేదు. సో ఎవరు చేశారో చూద్దాం. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ని తయారు చేశారు. ఈ చుక్కలను నాలుక కింద వేసుకుంటే చాలు, అవి రక్తంలో కలిసి గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. మనకి డయాబెటీస్ అంటే ఏంటి? బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం కదా. సో ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఇన్సులిన్ అనేది బయట నుంచి ఇస్తామన్నమాట. ఎందుకు బయట నుంచి ఇవ్వాలి? అసలు వాళ్ళకి జరిగేది ఏంటి అంటే లోపల ఇన్సులిన్ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో బయట నుంచి ఇన్సులిన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇట్లా ఈ కాన్సెప్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంజెక్షన్స్ ప్లేస్లో ఓరల్ ఫార్ములేషన్ వచ్చింది. నెక్స్ట్ వన్, సౌర విద్యుత్తో ఈవీల ఛార్జింగ్కు ప్రత్యేక అడాప్టర్. ఇదేంటి అంటే న్యూస్లో ఉన్న ఒక ఇన్నోవేషన్ అంటే నథింగ్ బట్ మనం ఐఐటీస్కి సంబంధించి ఇన్నోవేషన్స్ చూస్తాం కదా. సో ఆ ఇన్నోవేషన్ ఇప్పుడు వచ్చిన ఐఐటి ఏంటి అంటే ఐఐటి జోధ్పూర్ అనమాట. ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. సో వాళ్ళు ఏం ఇన్నోవేట్ చేశారో చూద్దాం. జోధ్పూర్ ఐఐటి పరిశోధకుల ఘనత. సౌర విద్యుత్ సాయంతో ఎలక్ట్రిక్ వాహనాల అంటే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జ్ చేయడానికి జోధ్పూర్లోని ఐఐటి పరిశోధకులు ఒక ప్రత్యేక అడాప్టర్ని అభివృద్ధి చేశారు. ఒక అడాప్టర్ని సింథసైజ్ చేశారంట. సో దీని ధర 1000 రూపాయల లోపే ఉంటుందని చెప్పారు. ఇక పైకప్పుల మీద ఏర్పాటు చేసిన సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తో ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది నెలల క్రిందట ప్రకటించారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తమ అడాప్టర్ ఉపయోగపడుతుందని జోధ్పూర్ ఐఐటి శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే ఇప్పుడు మన రూఫ్ మీద సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది సింథసైజ్ చేసి దాని ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఎక్కువగా తీసుకురావాలి అని చెప్పేసి మనకు ఒక టార్గెట్ ఉంది కదా. సో ఇలాంటి టార్గెట్స్ని అచీవ్ చేయడానికి వీళ్ళు ఇన్నోవేట్ చేసిన అడాప్టర్ అనేది బాగా యూస్ అవుతుంది అని చెప్పి ఐఐటి జోధ్పూర్కి సంబంధించిన శాస్త్రవేత్తలు చెప్తున్నారంట. సో దీనికి మనం నిన్న క్లాస్లో కూడా ఐఐటీస్ డిస్కస్ చేసాం కదా. ఏమేంటి? ఒకటి ఐఐటి ధార్వాడ్, ఇంకొకటి ఐఐటి మద్రాస్. వాటికి సంబంధించిన ఇన్నోవేషన్స్ చూడండి. ఐఐటి ధార్వాడ్ మనం ఏం చెప్పుకున్నాం నిన్న? ఈ యొక్క థర్మల్ రెసిస్టెంట్ డ్రోన్స్ ఉంటాయి కదా, అవి చూడండి. అండ్ ఇంకో కాన్సెప్ట్ వచ్చి ఐఐటి మద్రాస్కి సంబంధించి వాటర్ డ్రాప్లెట్స్ నుంచి నానో పార్టికల్స్ని తయారు చేసే ఒక టెక్నాలజీ అనమాట. ఇవన్నీ లింక్ చేసుకుని చదవండి, ఐఐటీస్ అన్నీ ఒకే చోట. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇండియన్ ఫ్రెంచ్ తృష్ణ శాటిలైట్ టార్గెట్స్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్. ఇదేంటి అంటే స్పేస్కి సంబంధించిన ఒక మిషన్ అనమాట. ఏంటి ఆ మిషన్ పేరు ఏంటి అంటే తృష్ణ. ఆ తృష్ణ అంటే ఏంటో చూద్దాం. ఏ స్పేస్ ఏజెన్సీస్ కలిసి చేశాయో చూద్దాం, సరిపోతుంది. సో ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ ఇస్రో అండ్ ద ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ CNES have agreed to work together on a satellite mission called Trishna. So this is because rising temperatures around the world mean that environmental monitoring needs to be better. On June 5th, which is an environmental day, this new development was brought to people's attention. So ఇక్కడ తృష్ణ అంటే ఏంటో చూద్దాం. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి కదా బాగా, గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ ఎక్కువ అవుతుంది. సో ఇలా క్లైమేట్ చేంజ్ రావడం వల్ల గ్లోబల్ యొక్క టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఓకేనా? అలా పెరిగిపోవడం వల్ల దాన్ని ఇంకా క్లీన్గా అబ్జర్వ్ చేయడానికి, ఇంకా డీటెయిల్ మానిటరింగ్ చేయడానికి ఒక మిషన్ అనమాట ఈ తృష్ణ అనేది. ఆ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం.
ద థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ న్యాచురల్ రీసోర్స్ అసెస్మెంట్. ఈ తృష్ణ యొక్క ఫుల్ ఫామ్ ఆర్ తృష్ణ is a big satellite project whose only goal is to take detailed pictures of the Earth's surface. So, Trishna is set to be launched in 2026 and will work from a sun-synchronous orbit 761 km above the Earth. Its main job will be to keep close eye on many environmental and climate factors. Nothing but ఇదేంటి అంటే 2026 కల్లా ఆపరేషన్లోకి వస్తుందంట. అండ్ ఇది ఏం చేస్తుందంటే క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటుంది ఎర్త్ని, ఎక్కడైతే టెంపరేచర్స్ పెరుగుతున్నాయో వాటిని అలర్ట్ చేయడానికి అనమాట. సో టార్గెట్ గుర్తుపెట్టుకోండి, 2026 కల్లా ఇది అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ మిషన్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు కలిసి చేశారు అంటే ఇస్రో అండ్ ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ కలిసి చేసిన ఒక మిషన్ తృష్ణ. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్, పర్సన్స్ ఇన్ న్యూస్. రామోజీరావు కన్నుమూత. మనకు తెలుసు కదా, ఈనాడు గ్రూప్కి సంబంధించిన చైర్పర్సన్, ద ఎమినెంట్ పర్సనాలిటీ రామోజీరావు గారు చనిపోయారు. సో మనకు తెలుసు కదా, ఈనాడు గ్రూప్కి సంబంధించిన చైర్పర్సన్ రామోజీరావు గారు చనిపోవడం జరిగింది. సో అదేంటో చూద్దాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం కన్నుమూశారు. సో గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అంటే పర్సన్స్ న్యూస్ కింద చూడండి, సరిపోతుంది. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా అండ్ ఇంకేమన్నా కాన్సెప్ట్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఆల్ ద బెస్ట్. టెన్షన్ పడకుండా ఎగ్జామ్ క్లియర్గా ఫోకస్గా రాయండి. అండ్ నైట్ కొంచెం ఎక్కువ అండ్ నైట్ కొంచెం ప్రాపర్ స్లీప్ తీసుకోండి. మినిమం 7 to 8 hours పడుకుంటే మార్నింగ్ అనేది మీకు ఫ్రెష్ మైండ్తో కొన్ని మీకు తెలియనివి కూడా ఎలిమినేషన్ చేస్తూ ఆన్సర్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో all the best to each and every aspirant. Keep learning. Thank you.